ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు ఉదయకాలం ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు దీవెనలన్నీ నీ కుటుంబానికి రాబోతుంది. మీకున్న ప్రతి శాపము ప్రతి పాపం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నేను ఆశీర్వాదకరంగా దేవుడు ఈ రోజు మార్చిపోతున్నాడు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో ఈ వాగ్దానం మీ కొరకే అండి. ప్రతిరోజు వాగ్దానం విని దాని ప్రకారం నడుచుకున్న వారి పట్ల దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే మరి వాగ్దానం చూస్తున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల నీ కుటుంబంలో నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి దేవుడు నేను దీవెనకరంగా మార్చబోతున్నాడు. కాబట్టి అదేవిధంగా ఎంతమందితో ఉదయకాలం 5 గంటలకు ప్రార్థనలో అటెండ్ కావాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన ఉంటుందండి. మీరు కూడా మాతో కలిసి పారిభాగస్తులు కావాలంటే మరి స్క్రీన్ మీద నంబర్స్ కనపడుతున్నాయండి. దానికి మీరు వాట్సాప్ నంబర్స్ మెసేజ్ చేస్తే మీకు తెలియపరుస్తాం. మీరు ఖచ్చితంగా మేము కూడా ప్రార్థనలో పాల్గొంటామని మెసేజ్ చేయండి. మరి మీకు తెలియపరుస్తాం. మాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయొచ్చు. మరి వాగ్దానం చూసుకుందామా? మరి రోమా 6వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడు దేవుడు సెలవిస్తుండండి, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పాపము నుండి విమోచింపబడిన దేవునికి దాసులైనందుకు పరిశుద్ధము కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా కదండి. ఇప్పుడు పాపమునకు చాలా మంది దాసులై ఉండవచ్చు కదండి. లేకపోతే దేవుని దాసులుగా ఉన్నవారికి ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ ఫలం ఉంటుంది కదండి. పాపమునకు పొందుకునే వారికి ప్రతిఫలం ఉంటుంది. పరిశుద్ధాత్మ బానిసైన వారికి ఫలం పొందుకుంటారు. కాబట్టి అంతము నిత్య జీవము పొందుచున్నారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు వాక్యం గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తుందండి. ఏమని తెలుసా? పాపం నుంచి విడిపింపబడిన వారి తర్వాత మన జీవితంలో ఖాళీగా ఉండకూడదంట. ఎందుకంటే పరిశుద్ధాత్మతో మన జీవితము ఫలము పొందుకోవాలంట. అంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆత్మ పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నాటబడాలి. ప్రార్థన పాటల్లో వాక్యంలో మనం ఏమి ఉండాలంట? ఎప్పుడైతే గడుపుతూ ఉంటామో దేవుడు నిన్ను పాపం నుండి ఏం చేస్తాడంట? బయటికి తీసివేయడమే కాకుండా శిక్షను కేవలము పాపం నుండే కాదండి, శిక్ష నుండి కూడా నువ్వేమవుతావంట? తప్పింపబడతావంట. హల్లెలూయా. మరి అదేవిధంగా పరిశుద్ధమైన జీవితంలో నడిచిన వారికి నిత్య జీవము చేర్చబడతారంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు మనం పాపానికి బానిసలమై ఉండవచ్చు, కానీ ఈరోజు మన ఆలోచనలు కావచ్చు, మాట కావచ్చు, లేకపోతే మన అలవాట్లు కావచ్చు, మనల్ని నడిపిస్తుండొచ్చు ఇవి కదండి. కానీ దేవుడు ఈరోజు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే నీ జీవితము కదండి ఈరోజు నీకు నచ్చినట్లు కాదండి. మనము దేవునికి ఇష్టానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలో కార్యం చేస్తాడు. ఎందుకంటే నువ్వు పాపానికి ఇవన్నీ విషయాల్లో బానిసత్వం కాకూడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నీవు పాపానికి బానిస కాకూడదు, నీవు దేవునికి సొత్తు అంట. ఆమేన్. నిజం కదండి. మనం దేవునికి సొత్తులమా కాదా? అవును కదండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి సొత్తు అంట. నీ పరిశుద్ధాత్మలో నడిపింపబడడానికే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంటే మీరు పిలువబడ్డారు. కాబట్టి పాపం నుంచి దేవుడు మనకి విమోచన కలుగచేస్తుండు. కాబట్టి యేసు మనల్ని పాపంలో ఉంచడానికి రాలేదు, కానీ మనల్ని పాపం నుండి విడిపించబడడానికి వచ్చాడు. కాబట్టి నీ గతం ఎంత చెడ్డదైనప్పటికీ కదండి, నీవు తప్పులు ఎంత ఎక్కువగా చేసినా దేవుని కృప కంటే గొప్పది కదండి. హల్లెలూయా. దేవుని పాపము కంటే దేవుని కృప గొప్పదండి. కాబట్టి నీ పాపాన్ని దేవుడు విడిచిపెట్టను, నీ గతాన్ని మర్చిపోమంటున్నాడు. నీ గతంను గుర్తు చేసుకోవద్దు. క్రీస్తులో నువ్వు పొందిన క్రొత్త జీవితము ఏమంటుండండి? నిజమైన గుర్తింపుగా ఉండబోతుంది. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధ ఆత్మ అనే ఫలం పొందుకుందామా? ఈరోజు దేవుణ్ణి అడగండి. యేసయ్యా రోమీలో మరి 6వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధ ఆత్మకు ఫలముగా అని చెప్తుంది కదా యేసుప్రభ. ఈరోజు చెట్టు నిజముగా మంచిదైతే దాని ఫలం మంచిదవుతుందంట కనిపిస్తుంది. అలాగే క్రీస్తులో ఉన్నవారు చెప్పినప్పుడు మన మాటల్లో, మన ప్రవర్తనలో, ఆలోచనలో పరిశుద్ధత ఏం చేయాలంట? కనిపించాలంట. అవును కదండి. ఈరోజు చెట్టు మంచిదైతేనే మంచి ఫలం పొందుకుంటే తినగలుగుతాం. ఒకవేళ ఆ ఫలం మంచిది కాకపోతే ఆ చెట్టు ఉండి కూడా వ్యర్థమే కదండి. అలా మన ఫలం కూడా మంచి ఫలమై ఉండాలండి. దేవుల్లో ఉంటే నువ్వు ప్రతి ఫలము పొందుకుంటావు. అది తిని తృప్తి పొంది నిన్ను అందరూ ఆశీర్వదించడమే కాకుండా నీ పేరు విస్తరిస్తుందంట. పలానా చెట్టు చాలా మంచిది, ఆ కాయ చాలా బాగుందని చెప్పేసి పొగుడతారు కదా, అలా నిన్ను కూడా పొగడబోతుందండి. కాబట్టి ప్రపంచంలో నీ గురించి కదండి ఏమనుకుంటున్నా కంటే
దేవుడు నా జీవితాన్ని ఏం చూస్తున్నాడు అనే ఒక ముఖ్యమైన ఆలోచన కలిగి మనం ఉండాలంట. హల్లెలూయా. అప్పుడే దేవుడు చివరి వరకు నీకు తోడుగా ఉండే నిత్య జీవము నీలో ఉంటది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో దేవుడితో నడిచే జీవితము గొప్పదండి. దేవుళ్ళు నడిచే జీవితమే మనకు గొప్పది కాండి. ఈ లోకంలో జీవించే జీవితం గొప్పది కాదు. మనం ఆశీర్వదింపబడాలంటే, మంచి ఫలితం పొందుకోవాలంటే, మరి నిత్య జీవం రావాలంటే దేవునిలో ఉంటేనే అవుతది. ఈరోజు నీకు కష్టం ఉండవచ్చు, లేకపోతే పోరాటాలు ఉండవచ్చు, లేకపోతే ఎన్నో ప్రభావాలు అంటే ఎన్నో నీలో ఉండవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు వెనక్కకు వెళ్ళకు, హల్లెలూయా, ముందుకే సాగంటున్నాడు. అందుకే పాపం వైపు కాదు, పరిశుద్ధాత్మ వైపు నడుమంటున్నాండి. లోకం వైపు కాదు, క్రీస్తు వైపు చూడమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవా, ఈరోజు నేను పాపం వైపు చూడదేసయ్యా, పరిశుద్ధాత్మ వైపే మేము చూడాలి యేసుప్రభా. ఈరోజు లోకం వైపు చూస్తున్నానేమో, కానీ దేవా నీ వైపే నేను చూస్తున్నాను అని దేవుడు ఈరోజు వాగ్దానం చెప్తుందండి. ఈరోజు నా బిడ్డ, నువ్వు చేసే ప్రతి పాపం నుంచి విడుదల పొందు కదండి. మరి పాపానికి బానిస కాకు కదండి. మరి ఇంకేమైనా పరిశుద్ధాత్మను జీవింపచే పరిశుద్ధాత్మ పొందుకో కదండి. నీ జీవితం ప్రతిఫలంగా పొందుకునే విధంగా ఉండాలి. పాపానికి బానిసత్వం కాకు. కాబట్టి అంతం ఏంటంటే నిత్య జీవంలోకి మనం చేరాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవా, ఈరోజు మీరు వాగ్దానం చేసుకొని, దేవా నేను ఈరోజు పాపానికి బానిస కానేసు ప్రభా, ఈరోజు దేవా నన్ను విమోచించేసు ప్రభా, విమోచింపబడిన వాడినేసు ప్రభా, నేను పరిశుద్ధాత్మలో నడుస్తానేసు ప్రభా, ఈరోజు నా జీవితం ప్రతిఫలము పొందుకోబోతున్నాను ఏసయ్యా, నా అంతము జీవమై ఉన్నదేసు ప్రభా. ఆమేన్ కదండి. నమ్ముతున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నీ లైఫ్లో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి, నీ లైఫ్ని దేవునికి అప్పగించండి. మంచి ఫలం పొందుకోబోతున్నావు. అందరి ఎదుట దేవుని సాక్షిగా నిలబెట్టుకోబోతుండో మరి. కాబట్టి ఈ వాగ్దానాన్ని 10 మందికి షేర్ చేయండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్న ప్రతిఫలం నువ్వు పొందుకోబోతున్నావు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడా, ఈ రోజు ఎంతమంది ఈ వాగ్దానం వింటారో వారి జీవితంలో నెరవేర్చబడును గాక. నన్ను వాక్య ప్రకారం జీవించే శక్తిని, బలమును వారికి అనుగ్రహించండి. నా దేవానికి వందనాలు యేసుప్రభా. అదేవిధంగా ఎంతమంది అయితే నైనా దేవా మరి ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుని సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించి పోషించి సంరక్షించండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు దేవా, గర్భఫలమైన గర్భాలు తెరవబడును గాక. స్కూల్స్, కాలేజీలు, జాబ్ రాకపోవడం, ప్రయాణం తోడుకుండండి యేసుప్రభా. రక్షణ భాగ్యం దయచేయండి. మ్యారేజ్ కానీ మ్యారేజ్ ఒకసారి లైఫ్ సెటిల్ చేయండి. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దయచేయండి యేసయ్యా. నేను దేవ ప్రమోషన్ కొరకు, జాబ్ కొరకు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు సక్సెస్ అవును గాక యేసుప్రభా. ఇల్లు కట్టబడును గాక, స్థలాలు కొనుక్కును గాక, స్థలాలు దయచేయండి. ప్రతి సంఘాన్ని, ప్రతి మినిస్ట్రీని, ప్రతి పరిచర్ని, ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని, వాళ్ళ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఉన్నత పొజిషన్లో ఉండును గాక యేసయ్యా. వారి కుటుంబాలని, వాళ్ళ సంఘాలని, ప్రతి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని అద్భుతం జరిగించే రక్షణ భాగ్యం దయచేయండి యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని పోషించి సంరక్షించే ప్రతి రైతులని, ప్రతి విధవరాలని, ప్రతి నేను అనాథ పిల్లల్ని, ప్రతి ఒక్క దేవ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, వాళ్ళకున్న ఫైనాన్స్ ప్రాబ్లం, వాళ్ళ అప్పు సమస్య, శోధన, వేదన, వారి కష్టం, వారి దుఃఖం, బాధ, వేదన, ప్రతి ఆందోళన అన్నిటి నుంచి విడుదల కలిగజేసి వారి కుటుంబాలను దీవించి ఆశించి, వారి హృదయంలో ఇంకేమైతే ఆలోచన కలిగి ఉన్నారో, ఏమైతే అనుకుంటున్నారో యేసయ్యా, వారి జీవితం అన్ని నెరవేర్చి మీ సాక్షిగా వారి కుటుంబాన్ని నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.